ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్, కనిపిస్తుందా? ఓ సారీ, చంద్రబాబు నాయుడు గారు పొగాకు రైతుల ఓకే. గురించి 17th చెప్పారు. ఇప్పుడు ఉమ్, 20 మిలియన్ కేజీ ఉమ్, ఆఫ్ హెచ్డి బ్యూరిల్ టొబాకో ఫర్ 12,500 రూపీస్ పర్ క్వింటాల్ చెప్పారు, ఆదేశించారు. పొగాకు రైతులను ఉమ్, కూడా ఆదుకున్నారు. అది మేడం గారికి తెలియదేమో. ఆ తర్వాత చాలా చాలా మాటలు అన్నారు. దానికి జనసేన అరుణ గారు రెస్పాండ్ అయ్యారు. ఇక మన పాయింట్ ఏంటంటే, మేడం మరి జీవోలకి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళిపోయారు. ఈ జీవోలు అసలు మాకు 2019 నుండి 24 వరకు ఒక్క జీవో కూడా ఓపెన్ కాలేదు కాబట్టి మాకు తెలియదు. మరి ఆవిడకి స్పెషల్ పోర్టల్లో ఓపెన్ అయ్యాయేమో. ఇప్పుడు ఏ జీవో కావాలన్నా కానీ మీరు ఉమ్, గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా చూసుకోవచ్చు. గతంలో ఆ పరిస్థితి లేదు కాబట్టి జీవోల గురించి మాట్లాడే అర్హత మేడం గారికి లేదు, ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఇప్పుడు ఉమ్, జూన్ 4 నుండి వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అది ఇది అంటా ఉన్నారు. దీనికి ఏంటంటే రాజు గారు, మేము ఆల్రెడీ జూన్ 12వ తారీఖు ఒక పథకం అమలు చేస్తున్నాం. దాన్ని మేమేదైతే సూపర్ 6 హామీ ఇచ్చామో ఆ పథకం మేము జూన్ 12వ తారీఖు డేట్ ఇచ్చాం, చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే, మేము చిన్నప్పుడు ట్రైన్ లో ఎక్కడికన్నా వెళ్తే రాజు గారు, కరెక్ట్ గా ట్రైన్ కదిలే టైంకి దాన్ని నేను నెట్టేవాడిని. ట్రైన్ కదిలే టైంకి దాన్ని నేను ఓకే. నెట్టేసి ఇక నా వల్లే ట్రైన్ కదిలిందని చెప్పేవాడిని అనమాట. సో అలాగే ఇప్పుడు జూన్ 12వ ఉమ్, తారీఖు పథకం ఇస్తా ఉన్నారు కాబట్టి జూన్ 4వ తారీఖు నేను వస్తాను, బయటకు వస్తున్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, ఉమ్, వెన్నుపోటు దినోత్సవం అని చెప్తా ఉన్నాను. అలాంటి వెన్నుపోట్లు తామరు ఎన్ని ఉమ్, పొడిచారో, మద్యపాన నిషేధం పూర్తిగా ఉమ్, రద్దు చేస్తానన్నాడు. అది వెన్నుపోటు అంటే. ఉమ్, సిపిఎస్ రద్దు చేసి నేను ఉమ్. వారం రోజుల్లో రద్దు చేస్తానన్నా, మీకెందుకు, నేను వారం రాగానే అన్నారు. వచ్చేస్తాం. మేడం ఆగండి మాట్లాడేటప్పుడు, ఉమ్, ఆగండి అమ్మా ఆగండి ఉమ్. మాట్లాడేటప్పుడు ఆగండి. సిపిఎస్ పూర్తిగా ఓకే, ఓకే, రద్దు ఒక్క చేస్తాను, నిమిషం ఉండండి. అది వెనుపోటు అంటే. జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి సుజాత గారు సంవత్సరం ఒక్క అన్నాడు, నిమిషం మేడం. అది వెనుపోటు అంటే. సో ఉమ్, ఈ వెన్నుపోట్లన్నీ అక్కడ ఉమ్, పొడుచుకోండి వెళ్ళి. లేదంటే ఇక మార్చి ఉమ్, 15వ తారీఖు పెట్టుకోండి. ఏమైనా పెట్టుకుంటే గుండెపోటు దినోత్సవం వెన్నుపోటుగా మారి గొట్టలపోటుగా ఉమ్, రూపాంతరం చెందినటువంటి ఉమ్, మార్చి 15వ తారీఖు పెట్టుకోండి. ఉమ్, ఒక ఇందాక అరుణ గారు ఉమ్, అన్నట్లు సంక్రాంతి అయిపోయింది, శివరాత్రి అయిపోయింది, ఉగాది అయిపోయింది, గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జూన్ 4వ తారీఖు కూడా ఒక ఉమ్, పండగ కాబట్టి, ఒక రాక్షసుల్ని తరిమి ఉమ్, కొట్టిన పండగ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పండగల రోజే బయటకు ఉమ్, వస్తాడు కాబట్టి అన్ని 4 పండగలు అయిపోయినాయి. ఉమ్, సంక్రాంతి పండగ అయిపోయింది, ఉగాది ఉమ్, పండగ అయిపోయింది, శివరాత్రి పండగ అయిపోయింది, గుడ్ ఫ్రైడే పండగ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జూన్ 4 ఉమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిన పండగ కాబట్టి ఆ రోజు వస్తా ఉన్నాడు అన్నాడు. ఇంకో కారణం ఉమ్, ఏంటంటే, ఈ జూన్ 4వ తారీఖు లోపే ఉమ్, అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఉమ్, చాలా మంది ప్రజలు అనుకుంటున్నటువంటి మాట. ఇందాక కేఎస్ ప్రసాద్ గారు అన్నారు, వీళ్ళే డిసైడ్ అవుతారు, వీళ్ళే సుప్రీంకోర్టు జడ్జి లాగా ఉమ్, మాట్లాడతారని చెప్పి. మేం కాదు, ప్రజలు అంటా ఉన్నారు. ఏ టీ స్టాల్కి వెళ్ళినా కానీ వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటుంది, ఈయన తొందరగా అరెస్ట్ అవుతాడంట, ఉమ్, అంతిమ లబ్ధిదారుడు ఎవడో తేలిపోయింది, టెక్నికల్ ఫ్యాక్ట్స్ తో సహా దొరికాడు కాబట్టి ఇక తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి త్వరలోనే అరెస్ట్ కాబోతున్నాడట అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జూన్ 4 నేను వస్తున్నాను బయటికి ప్రజల్లోకి అని అన్నాడు. అనగానే ఈ జూన్ 4వ తారీఖులోపు అరెస్ట్ చేస్తే, అదిగా నేను ప్రజల్లోకి వస్తానన్నాను కాబట్టి అరెస్ట్ చేశారు వీళ్ళంతా అని చెప్పేసి ఒక సింపతి కోసం ఈ జూన్ 4వ తారీఖు నేను వచ్చి పొడి చేస్తాను అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, ఏదైతే ఈ 90% హామీలు అమలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, మన 45 ఏళ్లకు పెన్షన్ ఏది, ఆ మద్యపాన నిషేధం ఏది, ఉమ్, సిపిఎస్ ఉమ్, రద్దు ఏది, జాబ్ క్యాలెండర్ ఏది, ఆ ఉద్యోగాలు అవన్నీ చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రదర్శనలు ప్రదర్శించుకోండి. జూన్ 4 అనేది ఆంధ్రప్రదేశ్ ఉమ్, రాష్ట్రానికి వచ్చినటువంటి అతిపెద్ద పండగ, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పండగ. సో ఆ పండగ రోజు బయటకు వస్తా ఉంటానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక విధి విధానాల గురించి, ఇక మట్టి మశానం అని మాట్లాడుతూ ఉండే శ్మశానం పార్టీ నుండి వచ్చేసి, ఏదైతే శ్మశానం అని ఉమ్, అన్నారో మీరు మీరు అక్కడి నుంచే పాలన సాగించారు. మీరు మాట్లాడాలి ఇక మట్టి మశానాల గురించి, జనసేన టీడీపీ విధానాల ఉమ్, గురించి ఇక మీరు మాట్లాడాలి, జనాలు వినాలి. అసలు జీవోల గురించి ఎందుకు వచ్చిందో మీరు ప్రిపేర్ అయ్యి వస్తే మేము 150, 200 జీవోలతో వస్తాం. మీ దగ్గర ఒక జీవో ఉందేమో, మేము ప్రజలకు మేము చేసిన జీవోలు 200, 300 ఉన్నాయి, వాటి గురించి వస్తాం. ఇక పెన్షన్ల గురించి మేడం మాట్లాడుతా ఉమ్, ఉన్నారు, ఆ పెన్షన్లు ఎందుకు తీసేశారని. ఉమ్, అమ్మా ఇప్పుడు మీరు ఉమ్, పెన్షన్ పెట్టుకుంటే డెఫినెట్లీ ఉమ్, తీసేస్తాం. మీరు పెన్షన్ పెట్టుకున్నారనుకోండి, మీరు అర్హులు కాదు, మీరు డెఫినెట్లీ తీసేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా సుజాత గారికి, అర్హులు ఎవరైనా పెన్షన్ పోతే మీరు రాజు గారి దగ్గర నా నెంబర్ తీసుకోవచ్చు, నాకు చెప్పండి, నేను డెఫినెట్లీ నేను వాళ్ళకి పెన్షన్ ఇప్పించే బాధ్యత అయితే నేను తీసుకుంటా, అర్హులకు మాత్రమే. ఏది ఇక ఓకే, వెనకేసుకున్న ఓకే, వాళ్ళకి కాదు. మీ హయాంలో పెన్షన్ వచ్చింది కదా, ఓకే, మీ హయాంలో పెన్షన్ వచ్చింది కదా చాలా ఉమ్, మందికి. అర్హులకు ఎవరైనా పెన్షన్ పోతే ఓకే, మీరు రాజు గారి దగ్గర నా నెంబర్ తీసుకోండి, ఉమ్, నాకు చెప్పండి, నేను ఆ పెన్షన్ ఓకే, వచ్చేటట్టు నేను పోరాడతా. ఉమ్, ఉమ్, ఊరికే చెప్పటం కాదమ్మా, ఓకే. 1,00,000 అంటే పెన్షన్ ఇక్కడ తీసేశారు, 3 లక్షల పెన్షన్ తీసేశారు, 1,00,000 యాడ్ చేశారు, ఇవన్నీ కాదు.
ఎవరెవరైతే అర్హులు కారో వాళ్ళ పెన్షన్ డెఫినెట్లీ తీసేస్తాం. ఎవరెవరైతే అర్హులు కాదో అర్హత ఉన్న వారికి డెఫినెట్లీ పెన్షన్ ఇస్తాం. మీరు అందులో కూడా మీకు సహకరిస్తాం. మీరు రుజువు చేయండి, ఇదిగోండి వీళ్ళ అర్హులు, వీళ్ళ పెన్షన్ పోయిందని రుజువు చేయండి, మేము ఇప్పిస్తాం. సుజాత గారు మాట్లాడతారట, అడగండి. బాబు గారి బేతాళ కథలన్నీ చూస్తున్నామండి. పాతాళ ఈనాడు ఉంది కదా, ఈనాడులో మంత్రం వేసేసి ఒక కథనం రాస్తారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు శ్మశాన కథలన్నీ చూశారమ్మా. నువ్వు పొద్దున్నే వచ్చి చెప్పిన బేతాళ కథల గురించి రాత్రి కళ్ళలోకి వచ్చి ఉంటాయి నీకు బేతాళ కథలన్నీ. కథనం రాసినప్పుడు బేతాళుడు చెట్టు మీద నుంచి దెయ్యం దిగినట్టు సబ్జెక్ట్ మాట్లాడండి మేడం, విమర్శలు ఎందుకు మనకు? ఆయన చెప్పాడు మీరు పెన్షన్ ఎక్కడన్నా తీసుంటే చెప్పండి అంటున్నారు. దానికి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి సుజాత గారు. ఎందుకు ఈ విమర్శలని ఎందుకు మనకు అవసరమో చెప్పండి. సరే బేతాళ కథ వాస్తవాలు అరే మీరు నిరూపించండి అని ఆయన అడుగుతుంటే మళ్ళీ మీరు బేతాళ కథలు అంటారు. అటు కాదు సుజాత గారు, ఆయన ఏమంటున్నారు నిజంగా తీసుంటే అర్హులుంటే మాకు చూపించండి అంటుంటే మరి మీరు బేతాళ కథలు అంటారేంటి? లేదు రాంగ్ ఒక్క నిమిషం సుజాత గారు రాగండి. కేఎస్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి మేడం ప్లీజ్. అంటున్నారు కదా అర్హులైనటువంటి వాళ్ళని అనేది అంటున్నారు కదా మీరు. సచివాలయ ఉద్యోగులు 2 లక్షల మంది ఉద్యోగాలను తీసేశారు కదండి. వాలంటీర్ వ్యవస్థను మొత్తం 2 లక్షలు. మేడం అది కాదండి, మీరు పెన్షన్ గురించి ఆయన మాట్లాడితే మళ్ళీ మీరు సచివాలయ ఉద్యోగాలకు అడిగిపోతారు. ఒక్క నిమిషం ఉండండి సుజాత గారు ఆగండి మేడం ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు రియాక్షన్. మేడం ఒక్క నిమిషం సుజాత గారు సబ్జెక్ట్ మాట్లాడాలి మేడం. అన్ని ఒక రోజు మాట్లాడలేము మనం. ఈ రోజు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. మీరు ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు, మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలా, లేకపోతే ఇక్కడ జరిగే చర్చకి సమాధానం చెప్పాలా? మీరు ప్రిపేర్ అయ్యి ఇచ్చిన ఆన్సర్లని మా మీద ఎత్తినేస్తట. ఒక్క నిమిషం ఆగండి సుజాత గారు ప్లీజ్ కామ్. సుజాత గారు ఆగండి ప్లీజ్. మేడం ఆగండి, అరే ఆగండి మేడం ఆగండి మేడం. కేఎస్ ప్రసాద్ గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. కేఎస్ ప్రసాద్ గారు.